బైపోల్లో అధికార బలం పనిచేసినట్లుగా సాధారణ ఎన్నికల్లో అధికార బలం పనిచేయలేదన్నారు బీజేపీ నేత బూర నర్సేగౌడ్. దొంగ ఓట్లు అని ప్రచారం చేసింది రాహుల్ గాంధీ అని తెలిపారు. మరి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ రావడానికి కారణం దొంగ ఓట్లేనని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంతకాలం బీజేపీకి ఢోకా లేదని ఎద్దేవా చేశారు. ఇక జూబ్లీహిల్స్లో ఏనాడు బీజేపీ గెలవలేదని, బలం లేకనే ఓడిపోయిందంటున్న మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్తో మా ప్రతినిధి భవతి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్. సార్, మీరు ఇంతకుముందు చెప్తే అధికార బలం అంగబలం ఉపయోగించి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. ఎట్ ది సేమ్ అదే రోజు బీహార్ లో కూడా మీరు గెలిచారు. అదే అధికార బలం ఉపయోగించి గెలిచారా? బై ఎలక్షన్ వేరే, అసెంబ్లీ ఎన్నికలు వేరేమ్మా. జనరల్ ఎలక్షన్ లో జనరలే అట్లా పనిచేయదు. బై ఎలక్షన్ లో సింగిల్ ఎలక్షన్ చేయబట్టి అదంతా పనిచేస్తుంది. గతంలో కూడా చూసాం కదా, మునుగోడులో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ, హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ, యావత్ అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం అంతా కేంద్రీకరమవుతుంది. అదే జనరల్ ఎలక్షన్ వచ్చే వరకు అది పనిచేయదు. అంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే మొత్తము అన్ని ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి అది వర్తించదు. అక్కడ ప్రజాబలము, పరిపాలన. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాలు పాలించినా కూడా నితీష్ కుమార్ మీద, బీజేపీ మీద ఒక మచ్చ లేదు. ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ విన్ ఇన్ బీజేపీ ఏంటంటే చాలా మందికి తెలియదు, సుపరిపాలన. అందుకొరకు నితీష్ కుమార్ని అక్కడ సుశాసన్ బాబు అంటారు. అందుకొరకు చాలా మంది ఎంత మాకు డబ్బులు బాగున్నాయి, ఎలక్షన్లు గెలవచ్చని అనుకుంటారు. కానీ జనరల్ ఎలక్షన్లో జనం వాతలు పెడతారు. ముఖ్యంగా ఏదైతే బీహార్ ఎలక్షన్స్ లో ఇప్పటికే ఓటు చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ లో సర్తో అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ తొలగించి మ్యాజిక్ ఫిగర్ కాదు కదా, అసలు సర్వేలకు కూడా అంత చికెన్ ఫిగర్ మీకు వచ్చింది, ఇది కేవలం సర్తోనే సాధ్యమైంది అంటున్నారు. ఆ సర్వ్ రావడానికి కారణం ఎవరండి? రాహుల్ గాంధీ కదా. రాహుల్ గాంధీ కదా సర్రు దొంగ ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ సోర్స్ ఉన్నాయి అని కంప్లైంట్ చేసింది ఆయనే కదా. అందుకొరకే కదా సర్ అని పెట్టి స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ చేసి చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు, అనధికార ఓటర్లు, వీళ్ళందరినీ జల్లెడ పట్టింది. సెకండ్, అదే నిజమైతే మరి ఇదే రాహుల్ గాంధీ అంత పెద్ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఉంది, ఒక్క కంప్లైంట్ అంతా లాడ్జ్ చేసిందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఫలానా ఓటరు అధికారికంగా ఉన్నాడు కానీ ఓటు నమోదు కాలేదు, లేదా ఫలానా ఓటరు కాంగ్రెస్ ఓటర్ని అందులో చేర్చలేదని ఎన్నికల ముందు ఎప్పుడన్నా చేశాడా? చేయలేదు కదా. కోర్టులో ఏమైనా కేసాడా? లేదా. అందుకొరకు వీళ్ళందరినీ నిజంగా చెప్పాలంటే మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. జబ్ తక్ రాహుల్ గాంధీ తబ్ తక్ బీజేపీ సేఫ్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ సీట్ అనేది 3 సార్ల నుంచి కూడా కాంగ్రెస్ కి సంబంధించి కాదు, ఇట్ సేమ్ టైం బీజేపీకి సంబంధించి కాదు, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ గా ఉంది. కాంగ్రెస్ ఉపయోగించినటువంటి అంశాలంటిని ఎందుకు బీజేపీ ఉపయోగించలేకపోయింది? బీజేపీ నేతలంతా కూడా ఒక టూరిస్ట్ పాత్ర పోషించారు, ఫోటోలకు పోజులు ఇచ్చారే తప్ప గ్రౌండ్ లో ఎక్కడ పని చేయలేదు అని చెప్పేసి ఒక మాట, అంటే సమన్వయం లేక చేయలేదు. అలా లేదమ్మా. అట్లా బై ఎలక్షన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. బై ఎలక్షన్స్ అనేది జనరల్ గా మెయిన్ 2 పార్టీస్ మీద నడుస్తాయి. ఏ బై ఎలక్షన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా రఘునందన్ రావు గెలిచినట్టు దుబ్బాక తీసుకోండి, అప్పుడు కాంగ్రెస్కు డిపాజిట్ పోయింది. మునుగోడులో కాంగ్రెస్కు డిపాజిట్ పోయింది. హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? జనరల్గా ఏంటంటే పీపుల్ బై ఎలక్షన్లో సీరియస్గా తీసుకోరు, ఓన్లీ 2 పార్టీలనే చూసుకుంటారు. ఎందుకంటే బై ఎలక్షన్ జనరల్ గా అధికార పార్టీ వైపు మొగ్గుంటుంది. మీరు చెప్పినట్టుగానే గత ఉప ఎన్నికలన్నీ కూడా దుబ్బాక కావచ్చు, మునుగోడు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, అధికారంలో లేని మీరు గెలిచారు. మరి జూబ్లీ హిల్స్ వచ్చేసరికి అది ఏమైంది అనేది నేను చెప్పాను కదా, సంస్థాగతంగా అక్కడ బలంగా లేము. ఎప్పుడైనా కూడా అది కాంగ్రెస్ కంచుకోట, తర్వాత బీఆర్ఎస్ కంచుకోట. ఎప్పుడు జూబ్లీ హిల్స్ లో కనీసం ఒక కార్పొరేటర్ ఇంతవరకు గెలవలే మనం. పీజేఆర్ బ్రతుకున్నంత కాలం ఆయన కంచుకోట. తర్వాత తెలుగుదేశం ఒకసారి గెలిచింది, అదే తెలుగుదేశం వల్ల మాయంటి గోపీనాథ్ గెలిచారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ గా మారారు. అక్కడ దాదాపు 1,40,000 ముస్లిం ఓట్లు, 40,000 క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. ఒక మైనారిటీ ఎంఐఎం దానికి తోడైంది. దానికి తోడు అభ్యర్థి 3 సార్లు ఓడిపోయిండు, దానికి కూడా ఒక సింపతి. ప్లస్ 300 కోట్ల బడ్జెట్, మీకు తెలుసు కదా, చీర సారే అవన్నీ. సో ఇవన్నీ కలిసి ఎంత వచ్చింది? ఎంత మెజార్టీ వచ్చింది? ఎంత చేస్తే 15% మెజార్టీ.
ఎన్ని ఓట్లు వచ్చినాయి? గతంలో కూడా వాళ్ళకు 35% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కు. ఇప్పుడు 10% పెరిగింది. బీజేపీ అనేది ఈరోజు ఎట్లా ఉందంటే అసెంబ్లీ ఓట్లో మాకు ఓట్లు వేయలే, పార్లమెంట్లో వేసారా లేదా? ఎందుకంటే పార్లమెంట్లో మేము ఆల్టర్నేటివ్ కనిపించాం. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆల్టర్నేటివ్ కనిపిస్తాం, అసెంబ్లీలో మాకే ఇస్తాం. ఇది బీజేపీ ఎక్కడ కూడా డివిజన్ పాలిటిక్స్ చెయ్యదు అని చెప్పేసి బుర్ర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నితీష్ కుమార్ మచ్చలేని నాయకుడుగా పేరొందినాడు కాబట్టి 4వ సారి అయినా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జూబ్లీ హిల్స్ లో మాకు ఎక్కడ కూడా బలం లేదు కాబట్టి మేము గెలవలేకపోయాము, మరిన్ని రోజుల్లో ఖచ్చితంగా మాదే బలం అవుతుంది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూడా మేమే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ఎన్టీ న్యూస్, హైదరాబాద్.